హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు బోనస్ షేర్స్ అండ్ స్ప్లిట్ షేర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దామండి. వాటి యొక్క డెఫినేషన్ ఏంటి అనేది, అంతేకాకుండా కమింగ్ డేస్లో బోనస్ షేర్స్ని ఇష్యూ చేయబోతున్న ఒక 5 స్టాక్స్ గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. మనం ఇండియన్ హిస్టరీలో చూసినట్టయితే విప్రో ఈజ్ ద బెస్ట్ స్టాక్ విచ్ గివెన్ లాట్స్ ఆఫ్ బోనస్ షేర్స్ టు ద షేర్ హోల్డర్స్ అండి. ఎవరైతే 1980sలో 10,000 రూపీస్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ప్రజెంట్ 1,200 crore వర్త్ ఉండే క్యాపిటల్ అక్యుములేషన్ అనేది చేయడం జరిగింది, అప్రిషియేషన్ అనేది. సో 2 times స్టాక్ స్ప్లిట్ కూడా జరిగింది. సో ఎవరైతే 100 షేర్స్ బై చేశారో 1980sలో, అప్పుడు 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉండింది. సో ఆ తర్వాత బోనస్ షేర్స్ 1981లో ఇష్యూ చేసినప్పుడు 100 బికెమ్ 200 అండ్ 1985లో 200 బికెమ్ 400. ఎప్పుడైతే 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేసిందో 1986లో 4,000 షేర్స్గా డివైడ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ అనేది 100 నుంచి 10కి తగ్గడం జరిగింది. బోనస్ షేర్స్లో ఎటువంటి ఫేస్ వాల్యూ చేంజ్ అనేది ఉండదు, కానీ స్టాక్ స్ప్లిట్ అయినప్పుడు మాత్రం ఫేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో బోనస్ షేర్స్ అనేవి మీరు టోటల్గా చూసినట్టయితే 2017 వరకే 1,92 lakh షేర్స్గా కన్వర్ట్ అయిందండి. ప్రజెంట్ 2019లో కూడా ఇది బోనస్ షేర్స్ని అనౌన్స్ చేసిన కంపెనీ 1:3. సో ఆల్మోస్ట్ 2,52 lakh సంథింగ్ షేర్స్ అయితే వీళ్ళకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. హూ ఎవర్ ఇన్వెస్టెడ్ ఇన్ 1980s 100 షేర్స్. సో 100 షేర్స్ ఇన్వెస్ట్ చేసిన వారికి ఇంత షేర్స్ అక్యుములేషన్ అయితే జరగడం జరిగిందనమాట. సో బోనస్ షేర్స్ ఎందుకు కంపెనీస్ అనౌన్స్ చేస్తారు, అసలు బోనస్ షేర్స్ ఎందుకు ఇస్తారు, ఫ్రీ షేర్స్ ఎందుకు ఇస్తారంటే, ఈ బోనస్ షేర్ అనేది అడిషనల్ కాస్ట్ ఏం లేకుండా షేర్ హోల్డర్స్కి ఇచ్చే ఒక ఫ్రీ గిఫ్ట్ అనొచ్చు. కాకపోతే ఎందుకు ఇస్తారంటే, కంపెనీ యొక్క అక్యుములేటెడ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డివిడెంట్ రూపంలో ఇస్తూ ఉంటారు. కొంతమంది డివిడెంట్ రూపంలో ఇవ్వకుండా బోనస్ షేర్ రూపంలో కనుక షేర్ హోల్డర్స్కి డివైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క కంపెనీ ఎర్నింగ్స్ అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే కనుక ఈక్విటీ పెరుగుతుంది. సో ఈక్విటీ పెరగడం వల్ల స్టాక్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్ వాల్యూలో కరెంట్ మార్కెట్ ప్రైస్లో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి న్యూ ఇన్వెస్టర్స్కి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రేడ్ ఇన్ ద మార్కెట్స్ అనమాట. సో ఎవరైతే న్యూ ఎంట్రీ వస్తారో వాళ్ళకి స్టాక్ యొక్క ప్రైస్ అనేది, కంపెనీ యొక్క ప్రైస్ అనేది హై ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ బికమ్ డిఫికల్ట్ టు న్యూ ఇన్వెస్టర్స్. సో కంపెనీ బోనస్ షేర్స్ అండ్ స్టాక్ స్ప్లిట్ చేసినప్పుడు కనుక స్టాక్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కంపెనీ యొక్క వాలిటాలిటీ అనేది, వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ 4:1 బోనస్ షేర్స్ని అనౌన్స్ చేసింది అనుకోండి, మీ దగ్గర 200 షేర్స్ ఉన్నాయనుకోండి, 200 షేర్స్కి ప్లస్ 800 షేర్స్ని మీకు కంపెనీ ఇవ్వబోతుందన్నమాట ఫ్రీగా. దీంట్లో ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఉండవు, ఎటువంటి ఫేస్ వాల్యూ చేంజెస్ ఉండవు. సో టోటల్ స్టాక్స్ విల్ బికమ్ 1000 షేర్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. బోనస్ షేర్స్లో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో మరి స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి? స్టాక్ స్ప్లిట్ అనేది కూడా సేమ్ బోనస్ షేర్స్ మాదిరిగానే సేమ్ థింగ్, బట్ దీంట్లో ఏంటి అంటే ఫేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ విల్ బి ఒకే స్టాక్ని ఇట్ విల్ కట్ ఇన్ టు ద మల్టిపుల్ పీసెస్ అండి. సో ఒకవేళ 3:1 అన్నారు అనుకోండి, సో 3:1 అన్నప్పుడు 1 షేర్ని వీళ్ళు డివైడెడ్ ఇంటూ 3 parts అనమాట. సో ఇట్ విల్ బికమ్ 3 parts. ఓన్లీ 1 షేర్ ఉండేది మీ దగ్గర, సో ఇట్ విల్ బికమ్ 3 parts. 2:1 ఉందనుకోండి, 1 becomes to 2 అనమాట. సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ వచ్చేసి 5 రూపీస్ ఫేస్ వాల్యూగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో మీ దగ్గర 1 షేర్కి బదులుగా 2 షేర్స్ వస్తాయన్నమాట. సో దాని యొక్క ప్రైస్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో స్టాక్ యొక్క స్ప్లిట్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద పార్ట్స్ అనమాట. దట్స్ ద థింగ్, నథింగ్ చేంజ్, బట్ ఫేస్ వాల్యూ విల్ బికమ్ చేంజ్ అనమాట. సో ఒకవేళ స్టాక్ స్ప్లిట్ అనేది కూడా ఎందుకు జరుగుతుంది, కొన్ని కంపెనీస్ అనేవి 10,000 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో 10,000 రూపీసే క్యాపిటల్ ఉన్నవారు 1 షేర్ కొని ఇన్వెస్ట్ చేయలేరు. సో వెన్ దే డిడ్ ద స్టాక్ స్ప్లిట్, ఇట్ బికమ్ ఇంటూ 2 pieces like 5,000 plus 5,000 అనమాట. సో మల్టిపుల్ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఈజీ టు బూస్ట్ ద లిక్విడిటీ అనమాట. సో ఇట్ విల్ బికమ్ ద బూస్ట్ ఆఫ్ స్టాక్స్ లిక్విడిటీ. సో దీంట్లో మాత్రం ఫేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రివర్స్ స్టాక్ స్ప్లిట్స్ అనేవి కూడా ఉంటాయండి. రివర్స్ స్టాక్ స్ప్లిట్ అనేది ఏంటి అంటే 100 రూపీస్ పర్ షేర్ ఉందండి ఒక స్టాక్ యొక్క షేర్ అనేది. సో వాళ్ళు 5:1 రివర్స్ స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారనుకోండి, 5 షేర్స్ ఇంటూ బికమ్ 1 షేర్ అనమాట. 100 into 5 బికమ్ 500. సో 500 అనేది షేర్ యొక్క ప్రైస్గా మారుతూ ఉంటుంది అండ్ ఇట్ విల్ బికమ్ ఇంటూ 1 షేర్ అనమాట. సో ఫేస్ వాల్యూ ఆల్సో బికమ్ ఇంటూ 5 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న, ఒకవేళ 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న కంపెనీ చూసుకున్నట్టయితే దాని యొక్క ఫేస్ వాల్యూ అనేది 5గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్టాక్ స్ప్లిట్ అనమాట. సో కొన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దామన్నాం కదా. సో దీస్ ఆర్ ద కంపెనీస్ అండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి రెడింగ్టన్ ఇండియా అండి. సో రెడింగ్టన్ ఇండియా అనేది లాస్ట్ 1 yearలో మనకి ఆల్మోస్ట్
238% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఇది టెక్నాలజీ సర్వీసెస్లో ఉంది. సో ఐటీ ప్రొడక్ట్స్ని ఇండియా సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఐటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండి. సో విచ్ ఈస్ వెరీ గుడ్, ఫండమెంటల్లీ వెరీ గుడ్ కంపెనీ. సో దీని యొక్క ఈవెంట్స్ చూడండి, మీరు టిక్కర్ టేప్లో చూసినట్టయితే లాస్ట్లో ఇక్కడ రెడింగ్టన్ బోర్డ్ ఓకేస్ 1:1 బోనస్ అనేది 2 weeks ఎగో హిందూస్ బిజినెస్లో ఇవ్వడం జరిగింది. ఆల్ ఈవెంట్స్లో చూసినట్టయితే జూలై 16న 7.6 రూపీస్ డివిడెంట్ కూడా పర్ షేర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్ ఈవెంట్స్లోకి వెళ్ళినాక కార్పొరేట్ యాక్షన్స్ పైన క్లిక్ చేయండి. సో మీకు 1:1 బోనస్ రేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది 18 అనమాట. సో దీంట్లో రికార్డ్ డేట్, ఎక్స్ డివిడెండ్ డేట్, బోనస్ డేట్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. రికార్డ్ డేట్ అనేది ఏంటి అంటే కంపెనీ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో దాన్ని రికార్డ్ డేట్ అంటాం. సో ఇది 7th జూలైన రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో August 18 ఈజ్ ద ఎక్స్ డివిడెండ్ డేట్. సో August 18 కంటే ముందుగా మన డీమ్యాట్ అకౌంట్లో ఈ షేర్స్ ఉండాలన్నమాట. సో ఉన్నప్పుడే మనకి ఈ బోనస్ షేర్స్ అనేవి మనం ఎలిజిబుల్ అవుతాం. సో August 18నే కొన్నట్టయితే ఎలిజిబుల్ ఉంటుందా, August 17నే కొన్నట్టయితే ఎలిజిబుల్ ఉంటుందా అంటే ఉండదండి. T+2 days తీసుకుంటుంది కాబట్టి సో మన డీమ్యాట్ అకౌంట్లో యాడ్ అయిన తర్వాతనే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ట్రేడింగ్లో మనం బై చేసినా కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో బిఫోర్ 16 అంటే 2 days బిఫోరే మనం బై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాన్ వర్కింగ్ డేస్ ఉన్నట్టయితే దానికంటే వర్కింగ్ డేస్ 2 days బిఫోర్ మనం బై చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు అవర్ డీమ్యాట్ అకౌంట్ బిఫోర్ ద ఎక్స్ డేట్ అనమాట, ఎక్స్ డివిడెండ్ డేట్ ఆర్ ఎక్స్ బోనస్ డేట్ అనమాట. సో రెడింగ్టన్ యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక మనకి స్టాక్ యొక్క ROCE అనేది 21.2% చాలా బాగా కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క PE రేషియో చూసినా ఇండస్ట్రీ PEతో చాలా డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇండస్ట్రీ PE 52.8 ఉంటే స్టాక్ యొక్క PE అనేది 16.5 ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 322లో కనిపిస్తూ ఉంది. డెట్ అనేది 622 crores ఉందండి. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఏ డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు, బికాజ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళినాక అదర్ అసెట్స్ పైన క్లిక్ చేయండి. క్యాష్ ఈక్వలెంట్స్ చూసినట్టయితే కనుక మనకి లేటెస్ట్ క్యాష్ ఈక్వలెంట్స్ 3,493 crores కనిపిస్తుందండి. సో 3,493 crores క్యాష్ ఉంది కాబట్టి 622 crores అనేది నథింగ్ బిట్వీన్ ద 3,000 crores అనమాట. సో వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ డెట్ ఫ్రీ కంపెనీ. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ కంపెనీ. సో ద నెక్స్ట్ కంపెనీ ఈజ్ వీడోల్ అంటామండి మనం దీన్ని. వీడోల్ అనే కంపెనీ కాకపోతే లిస్టెడ్ యాజ్ ఏ టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ ఇండియా. సో ఇట్ ఈజ్ లూబ్రికెంట్ బిజినెస్ చేస్తున్న కంపెనీ. ఇది కూడా 1 yearలో ఆల్మోస్ట్ 254% రిటర్న్స్ ఇచ్చింది. ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 14,891 రూపీస్ అండి. సో ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ, 5,203 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి చాలా హైగా ఉంది. సో కాకపోతే కమింగ్ డేస్లో దీని యొక్క వర్త్ అనేది అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది లూబ్రికెంట్ బిజినెస్. పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించిన వెహికల్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినట్టయితే ఈ బిజినెస్కి అనేది కాస్త హార్డ్ థింగ్గా మారే ఛాన్సెస్ అయితే ఉంది. సో దీని యొక్క ఫైనాన్షియల్ చూసినా కూడా మనకి కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది ప్రాఫిట్ పరంగా, అండ్ రెవెన్యూ తగ్గినా కూడా ప్రాఫిట్ అయితే పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో ఈ కంపెనీ అనేది డివిడెంట్ మాత్రమే కాకుండా డివిడెంట్ అనేది 40 రూపీస్ని జూలై 19th ఇవ్వడం జరిగింది. ఎక్స్ డివిడెంట్ డేట్ జూలై 19th వరకు ఎవరికైతే షేర్స్ ఉన్నాయో వాళ్ళకి 40 రూపీస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో బోనస్ మాత్రమే కాకుండా స్టాక్ స్ప్లిట్ను కూడా అనౌన్స్ చేసిన కంపెనీ అండి. సో 1:2.5 స్టాక్ స్ప్లిట్ అండ్ 1:1 రేషియో బోనస్ అనమాట. సో ఎవరి దగ్గర అయితే 10 shares ఉన్నాయో ఆ 10 shares విల్ బికమ్ యాజ్ ఏ 25 shares బై స్టాక్ స్ప్లిట్ అండ్ 25 shares బికమ్ యాజ్ ఏ 50 shares బై బోనస్ షేర్స్ అనమాట. సో ఓవరాల్గా చూసినట్టయితే స్టాక్ స్ప్లిట్ ద్వారా 5 రూపీస్ దీని యొక్క ఫేస్ వాల్యూ ఉండింది. ప్రజెంట్ ఇది 2 రూపీస్గా కన్వర్ట్ అవుతూ ఉంది. సో అదే 2 రూపీస్ ఫేస్ వాల్యూతో మనకి అడిషనల్గా 25 sharesను బోనస్ షేర్స్ రూపంగా ఇవ్వబోతున్నారు. ఎక్స్ డివిడెంట్ డేట్ చూసినట్టయితే జూలై 26 అనమాట. సో జూలై 26 కంటే బిఫోర్ మన అకౌంట్లో ఈ షేర్స్ ఉన్నట్టయితే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద థింగ్ అనమాట. సో దిస్ ద రికార్డ్ డేట్ వాజ్ 10th జూలై అండి. 10th జూన్న వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ కంపెనీ ఈజ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అండి. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 28% రిటర్న్స్ ఇచ్చిందండి. ఇది హై డెట్ కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న కంపెనీ కాబట్టి డెట్ అనేది హెవీగా ఉంది. లార్జ్ క్యాప్ కంపెనీ, 1,22,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, కాకపోతే డెట్ అనేది హెవీగా ఉంది. సో వీళ్ళు కూడా బోనస్ షేర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గానైతే మార్చి 8న వీళ్ళు 4 రూపీస్ డివిడెండ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఈవెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కార్పొరేట్ ఈవెంట్స్లోకి వెళ్ళినట్టయితే బోనస్ షేర్స్ అనేది 1:3గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. జూలై 29 అనేది ఎక్స్ బోనస్ డేట్ అనమాట. సో ఎవరికైతే 3 shares ఉంటాయో వాళ్ళకి అడిషనల్గా 1 shareను వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. 3 + 1 బికమ్
4 అనమాట. సో ఎవరి దగ్గర అయితే 3 షేర్స్ ఉన్నాయో వాళ్ళకి అడిషనల్గా 1 షేర్ని ఇవ్వబోతూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద థర్డ్ షేర్. అండ్ దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే మనకి 1,30,975 crores డెట్ అనేది కనిపిస్తూ ఉందండి. ఆర్ఓఈ కూడా మరీ అంతగా అట్రాక్టివ్గా లేదు. ఆర్ఓఈ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ హై డెట్ కంపెనీస్ ఆర్ఓసీఈ అనమాట. సో ఏ కంపెనీస్లో అయితే డెట్ అనేది ఎక్కువగా ఉంటుందో దాంట్లో ఆర్ఓసీఈ చూడాలి కాబట్టి. సో ఈ కంపెనీ టెలికామ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఉంది. సో ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ. కాకపోతే డెట్ అనేది హెవీగా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసినట్టయితే లార్జ్ క్యాప్ కంపెనీ. అండ్ 1 yearలో జస్ట్ 28% రిటర్న్స్ ఇచ్చిందండి. చాలా కంపెనీస్ మల్టీ బ్యాగర్ అయ్యాయి. దీని యొక్క కాగా రిటర్న్స్ చూడండి, జస్ట్ 10 yearకి చూసుకున్నట్టయితే 8%, 5 yearsలో 7%. సో హిస్టారికల్ డేటా చూసిన మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువగా స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ అయితే దీంట్లో కనిపించట్లేదు. సో డు నాట్ బై ఇట్ ఫర్ ద బోనస్ షేర్స్ అండి, బై గుడ్ స్టాక్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ అనమాట. ద ఫోర్త్ స్టాక్ వచ్చేసి మాన్ అల్యూమినియం అండి. మాన్ అల్యూమినియం అనేది కూడా ప్రోలో చూసినట్టయితే మనకి ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. బట్ రెడ్ ఫ్లాగ్స్ అనేవి అన్నింటినీ కన్సిడర్ చేయొద్దు. టిక్కర్ టేప్లో రెడ్ ఫ్లాగ్స్ ఏఎస్ఎం లిస్ట్ కనిపించింది అంటే కనుక ప్రజెంట్ ఉన్న టైంలో ఏ స్టాక్ అయినా సరే 3 days కంటిన్యూగా అప్పర్ సర్కిట్ని టచ్ అయిందంటే దాన్ని ఏఎస్ఎం లిస్ట్లో సెబీ అనేది యాడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ స్టాక్ ఈజ్ ఫండమెంటల్లీ వీక్. సో ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈజ్ ఏ వీక్నెస్ ఫర్ ద కంపెనీ అని. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద రూల్స్ విచ్ దే టేకెన్ ఫర్ ద ఏఎస్ఎం లిస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో దీంట్లో 1 year రిటర్న్స్ చూడండి, మనకి స్టాక్ అనేది 627% రిటర్న్స్ ఇచ్చిందండి. 48 రూపీస్ లోయెస్ట్ ప్రైస్ అండ్ 410 రూపీస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్. ప్రజెంట్ ట్రేడింగ్ ఎట్ 392. మాన్ అల్యూమినియం అనేది అల్టిమేట్లీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో దీని యొక్క ప్రాఫిట్స్ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ 14.79 million మనకి ప్రాఫిట్గా చూపించడం జరిగింది. సో మాన్ అల్యూమినియం ఆల్సో అనౌన్స్డ్ 2020 నవంబర్లో డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. దీని యొక్క ఈవెంట్స్ చూద్దాం. సో కార్పొరేట్ యాక్షన్స్, బోనస్ షేర్ ఇక్కడండి. సో లాస్ట్ 2017లో 1:1 బోనస్ ఇచ్చిన కంపెనీ ప్రజెంట్ 2021లో కూడా 1:1 అనేది బోనస్ ఇస్తూ ఉంది. August 2 ఈజ్ ద ఎక్స్ బోనస్ డేట్ అనమాట. సో బిఫోర్ August 2 వీ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ డీమ్యాట్ అకౌంట్ టు గెట్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద బోనస్ షేర్స్. దీని యొక్క ఫండమెంటల్స్ మనం ఒకసారి చూద్దాం. సో స్టాక్ యొక్క డెట్ అనేది 73.2 crores అండి. ఇది చాలా స్మాల్ మైక్రో క్యాప్ కంపెనీ, 269 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, కానీ చూడండి 600% రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇట్ ఈస్ అల్టిమేట్లీ గుడ్. మైక్రో క్యాప్ కంపెనీస్లో మాత్రమే ఇటువంటి ఫెసిలిటీ, ఇటువంటి అడ్వాంటేజ్ అనేది ఉంటూ ఉంటుంది. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే మనకి 1.14 అనేది కనిపిస్తుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది కూడా పాజిటివ్గా ఉంది. నో ప్లెడ్జెడ్ షేర్స్ అండి. సో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూసినా, మనకి డివిడెండ్ పేఅవుట్ రేషియో చూసినా చాలా బాగుంది. సో స్టాక్ యొక్క ఫండమెంటల్ చూసినట్టయితే ప్రాఫిట్ గ్రోత్ అనేది చూడండి 89.86% కాగా రిటర్న్ గ్రోత్ లాస్ట్ 5 years నుంచి ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ అప్రిషియేషన్ చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి 30% పర్ ఇయర్ కాగా రిటర్న్గా 10 years యావరేజ్లో ఇవ్వడం జరిగింది. 1 yearలోనే 638% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట. సో ఓవరాల్గా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సో August 2 ఈజ్ ద ఎక్స్ డివిడెండ్ డేట్ ఫర్ ద మాన్ అల్యూమినియం అనమాట. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి 5th అండ్ లాస్ట్ కంపెనీ ధన్సేరే టీ ఇండస్ట్రీస్ అండి. సో ధన్సేరే టీ ఇండస్ట్రీస్ యొక్క 1 year రిటర్న్స్ మనం చూసినట్టయితే కనుక 194.49% రిటర్న్స్ ఇచ్చింది. ఇట్ ఈజ్ ఆల్సో స్మాల్ క్యాప్ కంపెనీ. సో 362 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దీంట్లో కూడా రెడ్ ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్లో కనిపిస్తుంటాయి. బట్ డిఫాల్ట్ ప్రాబబిలిటీ అనేది మీరు చూడండి, ప్రోలో చూసినట్టయితే దెర్ ఇస్ నో డిఫాల్ట్ ప్రాబబిలిటీ ఈజ్ దేర్. అండ్ సెక్టార్ యొక్క పీఈ చూసినట్టయితే మనకి 46.01 ఉంటే స్టాక్ యొక్క పీఈ చూడండి 11.80 ఉంది. స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ డిస్కౌంట్ ప్రైస్ కంపేర్ విత్ ద పీర్ కంపారిజన్ అనమాట. సో ఇది కూడా July 1st 5 rupees డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. సో ప్రజెంట్ ఆల్ ఈవెంట్స్లో చూసినట్టయితే మనకి కార్పొరేట్ యాక్షన్లో చూసినట్టయితే 1:2 రేషియోలో మనకి బోనస్ అనేది ఎవరి దగ్గర అయితే 2 shares ఉన్నాయో వాళ్ళకి 1 షేర్ని అడిషనల్గా ఇస్తుందన్నమాట. ఎక్స్ బోనస్ డేట్ అనేది August 5గా ఉంది. సో దీస్ ఆర్ ద 5 స్టాక్స్ అండి. దీని యొక్క ఫండమెంటల్స్ కూడా ఒకసారి ఫైనల్గా చెక్ చేద్దాం. ధన్సేరే టీ యొక్క డెట్ చూడండి 72.5 crores మాత్రమే, 0.08 అనేది డెట్ టు ఈక్విటీ రేషియో కనిపిస్తుంది. వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ. సో 365 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, ప్లెడ్జెడ్ పర్సెంటేజ్ అనేది 0 ఉంది. సో ROE అనేది అంతగా అట్రాక్టివ్గా అయితే లేదు. కాకపోతే కంపేర్ విత్ ద పీర్ కంపారిజన్ పీఈ రేషియో అనేది తక్కువగా ఉంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్
గుడ్ బై అని, ఎందుకంటే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 43.8 ఉంది. ఎక్కడైతే 521 ఇన్వెస్ట్ చేసిన వారికి 1 షేర్కి 1 ఇయర్లో ఇది 43 రూపీస్ మనీ జనరేట్ చేస్తూ ఇస్తున్న కంపెనీ అనమాట. సో దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ మనం దీంట్లో స్క్రీనర్ డాట్ ఇన్లో చూసినట్టయితే 875 చూపిస్తూ ఉంది. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 521 ఉంది. ఒకవేళ మనం ఆగస్టు 5th కంటే బిఫోర్ బై చేసినట్టయితే మనకి 2:1 అనేది 1:2 అనేది, అంటే 2 షేర్లకి 1 షేరు ఫ్రీగా బోనస్ షేర్ కూడా ఇవ్వబోతూ ఉన్న కంపెనీ అనమాట. సో స్టాక్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ప్రమోటర్ 67.13% నుంచి 68.90%కి అయితే స్టేక్ని ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. సో బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా మనకి 129 క్రోర్స్ నుంచి బారోయింగ్స్ అనేవి 72 క్రోర్స్కి తగ్గడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అనమాట. సో దీస్ ఆర్ ద 5 స్టాక్స్ అండి. సో ఎక్స్ డివిడెండ్ డేట్స్ కంటే ముందుగా బై చేసినట్టయితే అంతకంటే ముందు డీమ్యాట్ అకౌంట్లో ఉండేలా మీరు కన్సిడర్ చేసుకొని బై చేయండి. సో యూ కెన్ కన్సిడర్ ఫర్ బోనస్ ఇష్యూస్ ఓన్లీ. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ చూసినట్టయితే ధన్సేరి అండ్ మాన్ అల్యూమినియం ఈజ్ ద బెస్ట్ అండి ఈ 5 షేర్స్లో. రెడింగ్టన్ ఆల్సో గుడ్, రెడింగ్టన్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అనమాట. సో టైడ్ వాటర్ యొక్క గ్రోత్ అనేది అంతగా బాగుండే అవకాశం అయితే లేదు, అండ్ పవర్ గ్రిడ్ని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. డోంట్ బై ఇట్ ఫర్ ద బోనస్ షేర్స్. I hope this will helpful for you. If helpful, just press the like button. Thank you. Good luck. Jai Hind.